ఒక రాజు తన మనసులో భయంతో ఓ ప్రశ్న అడిగాడు. నా కొడుకులు పాండవులు అక్కడ ఏం చేస్తున్నారు సంజయ? అసలు ఇది కేవలం ఒక ప్రశ్న మాత్రమే కాదు, ఇది భగవద్గీతకు ఆరంభం. మన జీవితంలో మంచి చెడు మధ్య జరిగే పోరాటానికి అర్థం వేసే మాట. ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ శ్లోకం వెనక అసలు అర్థం ఏమిటి, మనం దాని నుండి ఏం నేర్చుకోవాలి. ఇది మహాభారతం టైంలో జరిగిన కథ. పాండవులు కౌరవులు ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు హస్తినాపుర మహారాజైన ధృతరాష్ట్రుడు తన మంత్రి అయిన సంజయుడిని ఇలా అడిగాడు. ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధమైన నా కొడుకులు పాండవులు ఏమి చేస్తున్నారు? అసలు విషయం ఏమిటంటే, ధృతరాష్ట్రుడు నిజానికి మనసులో భయంతో ఉన్నాడు. ఎందుకంటే అతను పాండవులకు అన్యాయం చేశాడు. తన కొడుకుల కోసం వారి రాజ్యాన్ని లాక్కున్నాడు. కానీ ఇప్పుడు యుద్ధం వచ్చింది, అది కూడా ధర్మభూమిలో జరుగుతుంది. ఈ పవిత్రమైన ప్రదేశంలో వాళ్ళకి సత్యం జ్ఞానం గుర్తొస్తే కౌరవులు వాళ్ళ యుద్ధం మానేస్తారేమో అన్న భయం అతడికి వచ్చింది. ఎందుకంటే అప్పుడు పాండవులకి తిరిగి రాజ్యం వెళ్తుంది. అందుకే ఇది సాధారణ ప్రశ్నగా కనిపించిన వెనక చాలా గిల్ట్, భయం, ద్వేషం దాగి ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం తప్పు చేస్తే మనకి లోపల గిల్టీ ఫీలింగ్ వస్తుంది. మంచి చోటుకి వెళ్తే మనకి నిజం గుర్తొస్తుంది. ధర్మం తప్పితే మన మనస్సు శాంతిగా ఉండదు. ధృతరాష్ట్రుడి సమస్య కూడా అదే. అసలు ఇది మన జీవితానికి ఎలా వర్తిస్తుందో చూద్దామా? ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు మనము బయట ఏమన్నా చెప్పినా లోపల మాత్రం శాంతి ఉండదు. మన తప్పు తెలిసినా ఒప్పుకోవాలనిపించదు. ఇది ఎప్పటికైనా మనని లోపల నుండి తినేస్తుంది. ఈ శ్లోకం మనకు చెబుతున్నది, నిజాన్ని ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి. ధర్మం ఎక్కడున్నా అది చివరికి విజయం పొందుతుంది. మీకు ఈ శ్లోకం మీద ఏమైనా ఆలోచనలు ఉంటే కామెంట్ చేయండి. ధృతరాష్ట్రుడు మీలా ఉంటే మీరు ఏం చేస్తారు? ఇంకా ఇలాంటి గీతా లెసన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ వీడియోస్ మిస్ అవ్వకండి. జై శ్రీకృష్ణ.